ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారంతా బాగున్నారా? మీ కొరకు నిత్యము కూడా మేము ప్రార్థిస్తున్నామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి మనం ఒక వాక్యాన్ని ధ్యానిద్దాం. పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా ఉంది. అతని నేత్రములు నదీ తీరమందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడి ఉన్నట్టున్నవి. అవి చక్కగా తాచబడిన రత్నముల వలె ఉన్నవి. చిన్న ప్రార్థన. జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యము నీది. నిలబడిన బిడ్డను నీ బిడ్డను నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడి ఈ వాక్యంలో ఉన్న ప్రతి భావన నీ బిడ్డల హృదయాలకి నాయన తండ్రి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రియులారా, గమనించాలి. చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రియురాలు ప్రియుడు కన్ను చూస్తుంది, ప్రియుడు కన్ను ప్రియురాలు చూస్తుంది. గమనించండి, ఒకరి కళ్ళు ఒకరు చూసుకునేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఒకరి ప్రతిబింబం మరొకరి కంట్లో కనపడాలి. అందుచేతనే ప్రేమికులు నా కళ్ళల్లో చూడు, నా కళ్ళల్లో చూడు అంటారు. కానీ ఇక్కడ అలా కనిపించటం లేదు. ప్రియురాలు ప్రియుడిని చూసినప్పుడు ఆయన కన్నులు 3 సందర్భాలు ఇనుమడింపచేసి ఉన్నాయి. ఏంటో ఇనుమడింపచేసినటువంటి శక్తి అని మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. ఈ ప్రియురాలికి ఆయన కన్నులు ఎలా కనపడినాయో తెలుసా? ఒకటి, నదీ తీరమందున్న గువ్వలు, నదీ తీరమందున్నటువంటి గువ్వల వలె కనపడుతున్నాయంట ఆయన కళ్ళు. రెండవదిగా ఎలా కనపడుతున్నాయి? పాల చేత కడగబడినట్టుగా కనపడుతున్నాయంట. పాల చేత కడగబడిన కళ్ళు ఎలా ఉంటాయో అలా కనపడుతున్నాయంట. మూడవదిగా తాచబడిన, అంటే అమర్చబడిన లేకపోతే స్థిరపరచబడిన రత్నముల వలె కనపడుతున్నాయి. ప్రియులారా, ఈ 3 సందర్భాలు కూడా ప్రియురాలైనటువంటి సంఘం, ప్రియుడైనటువంటి యేసు వీళ్ళు చూస్తున్నప్పుడు కనబడిన సందర్భాలు కనుక యేసు కన్నుల్లో ఉన్నటువంటి ఈ 3 సందర్భాలు కూడా మన జీవితాలకి మనం అన్వయించుకోవాలి. మొదటిగా చూసినట్లయితే ప్రియుని నేత్రాలు గువ్వల వలె కనపడుతున్నాయి. గమనించండి, గువ్వలు అవి క్రమము తప్పకుండా ఎగురుతాయి. ఈవిడ చెప్పే గువ్వలు ఎక్కడ కనపడుతున్నాయి? నదీ తీరాన్ని కనపడుతున్నాయి. ప్రియులారా, మనం గమనించాలి. నదీ తీరాన్ని ఎందుకున్నాయండి ఇవి? నది నిర్మలంగా ఉంటుంది కనుక గువ్వకు ఒక అలవాటు ఉంది. నిర్మలమైన నీళ్లలోనే అవి స్నానం చేస్తాయి, స్వచ్ఛమైన నీళ్లలోనే అవి స్నానం చేస్తాయి. నిర్మలమైన నీళ్లలో అవి ప్రతిబింబాన్ని చూసుకుంటాయి. ఈ గువ్వలకున్న నైజం అది. ఈ నదిలో ఉన్న నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. నదీ తీరమున గువ్వ ఈ యొక్క నదిలో స్నానం చేస్తుందట, అంటే దాన్ని చూసుకుంటుంది. ఈ వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ నది ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ నది? యెహెజ్కేలు గ్రంథములో అంటాడు, యెహోవా మందిరపు గడప క్రింద నుంచి నది వచ్చింది అంటాడు. అంతేకాదు, ఆ నది ఎక్కడ ప్రవహించినా సరే అక్కడ ప్రతిదీ బ్రతుకుతుంది అన్నాడు. ఇంకా దాని గురించి చాలా ఆశీర్వాదాలు అవి కింద ఉన్నాయి. ఎలాగ అభివృద్ధి అవుతామో, ఎలా ఫలిస్తామో, ఎలా వర్ధిల్లుతామో అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. గమనించండి, ఈ స్వచ్ఛమైనటువంటి నీరు ఈ గువ్వలు స్నానం చేస్తాయి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా, నీ కళ్ళు కూడా గువ్వ కళ్ళు వలె ఉండాలి. ఉండాలి అంటే స్వచ్ఛమైన నీరులో గువ్వ ఏ విధంగా స్నానం చేస్తుందో నీవు కూడా స్నానం చెయ్యాలి. గమనించండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం అంటాడు, వాక్యమనే ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అర్పించుకొనెను. వాక్యము నదిలో ఉన్న స్వచ్ఛమైన నీరు, దాని ఉదక స్నానము చేత మనం పవిత్రపరచబడాలంట. అందుకే గువ్వ కళ్ళను పోల్చింది. ఇంకొక మాట కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం అంటాడు,
మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానము చేరుదము. ప్రియులారా, మనం గమనించాలి, ఈ యొక్క నిర్మలమైన ఉదకముతో మనం స్నానం చేయాలంట. ఎందుకు? మన మనస్సాక్షి కల్మషం అంటకుండా మన శరీరములు విశ్వాసంతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ దేవుని సన్నిధానమునకు మనం చేరుదాము. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుని సన్నిధికి వెళ్తున్నావు, మంచిదే. నీ అంతరంగాన్ని కల్మషం తోచకుండా నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? ఉదకముతో, వాక్యమైన ఉదకముతో నువ్వు స్నానము చేసి నీ యొక్క మనస్సాక్షిని కల్మష రహితంగా ఉంచుకోగలుగుతున్నావా? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఇది ప్రాముఖ్యమైన విషయం. గమనించాలి, మన మనస్సాక్షికి కల్మషం ఉండకూడదండి. దేవుని సన్నిధానికి వెళ్ళే నీవు ఈ ఉదకముతో నీ యొక్క మనస్సాక్షిని కడిగేసుకోవాలి. అంతేకాదు, ఉదకముతో నువ్వు పవిత్రపరచబడాలి. నీ శరీరము, నీ ఆత్మ కూడా కల్మష రహితంగా ఉండాలి. అప్పుడే దేవుని సన్నిధానానికి వెళ్ళే అర్హత నువ్వు పొందుకుంటావు. 2 కొరింథీ పత్రిక 3:18 అంటాడు, మనం అందరము ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ పోలికగా మార్చబడుచున్నాము. నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మనమందరము కూడా ముసుగు లేని ముఖంతో, ఇక్కడ అంటాడు, మొదట అన్నాడు, ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధపరచబడాలంట, పవిత్రపరచబడాలి. ఇంకొక ఇక్కడ మాట ఏమంటున్నాడో తెలుసా? ముసుగు లేని ముఖంతో అద్దము వలె ప్రతిఫలింప చేయాలంట. దేవుని మహిమను ప్రతిఫలింప చేయాలి. ఏంటి అద్దం? గువ్వ నిర్మలమైన నీటితో తన పోలికను చూసుకుంటుందండి, తన ముఖారవిందాన్ని చూసుకుంటుంది. అదేవిధంగా నీవు కూడా వాక్యమనే నిర్మలమైన నీటిలో, వాక్యమనే అద్దములో నీ ప్రతిబింబాన్ని నువ్వు చూసుకోవాలి. అప్పుడే నీ జీవితాన్ని సరిచేసుకునే అవకాశం నీకు కలుగుతుంది. ఇక్కడ అంటాడు, ఆ అద్దంలో నువ్వు చూసుకోవాలంటే గమనించండి, ముసుగేసుకుని ఎవరు ముఖం చూసుకోరు. ముసుగు ఉండకూడదు. ఈ ముసుగును గురించి ఒక మాట మనం చూద్దాం. ఇక్కడ అంటాడు, ముసుగు అంటే ఏంటంటే, పాపం అనే ముసుగు మన ముఖం మీద పరచబడి ఉందట. ఆ పరచబడినటువంటి ముసుగు అది విడుదల చేయాలి అంటే దేవునికే సాధ్యం. గమనించండి, నీ పాపపు ముసుగును తీసివేయడం కోసం, నీ పాపం ముసుగును తొలగించడం కోసం ఆయనకు ముసుగు వేసి గుద్దులు గుద్దారండి. ముసుగు వేసి పిడిగుద్దులు గుద్దారు. ఎవరు ప్రవచించారో చెప్పమన్నారు. ఎంత భయంకరమైన దుస్థితి యేసుకి ఎందుకు వచ్చిందో తెలుసా? నీ ముసుగును తీసివేయడానికి. అందుచేతనే నువ్వు పరిశుద్ధపరచబడాలన్నా, పవిత్రపరచబడాలన్నా, ముసుగు లేని ముఖముతో ఆయన యొక్క మహిమను మనం ప్రతిఫలింప చేయాలన్నా నదీ తీరాన నువ్వు ఉండాలి. నదీ తీరమున ఉన్నటువంటి గువ్వలు స్వచ్ఛమైన నీటితో స్నానం చేస్తాయి. నిర్మలమైన నీటితో ఆ ముఖాన్ని ఆవరణాన్ని చూసుకుంటుంటాయి. నీవు కూడా అద్దములో నువ్వు ముఖాన్ని చూసుకుని నువ్వేం చేయాలో తెలుసా? నీ ముఖాన్ని విందని దేవుని యొక్క మహిమను ప్రతిఫలింప చేయాలి. అంటే దీని అర్థం ఏంటి? నువ్వెప్పుడైతే పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, ముసుగులేని ముఖముతో దేవుని వాక్యమైన అద్దంలో నువ్వు చూసుకుంటావో నీకు కనిపించేదేంటో తెలుసా? దేవుని మహిమ నీ ముఖంలో కనబడాలి. ఆ మహిమను అద్దము ద్వారా నువ్వు లోకానికి ప్రతిఫలింప చెయ్యాలి. నోవహు దినాల్లో ఏం చేశాడు నోవహు? ఆపత్కరమైన దినాలన్నీ గడిచిపోయిన తర్వాత మొట్టమొదట కాకిని విడిచిపెట్టాడు. కాకి ఏం చేసిందండి?
ఎక్కడ మురికి దొరికితే, ఎక్కడ కుళ్ళు దొరికితే, ఎక్కడ దానికి అవకాశం దొరికితే అక్కడ ఆగిపోయింది, అది రాలేదు. అయితే ఆయన ఏం చేశాడో తెలుసా? పావురమును పంపించాడు, ఒక గువ్వను విడిచిపెట్టాడు. గువ్వను విడిచిపెట్టినప్పుడు అది స్వచ్ఛతను కోరుకుంటుంది కనుక, అది మురికిని ద్వేషిస్తుంది కనుక, దానికి నిలబడే అవకాశం లేక, నాశనం ఇంకా నాశనంగానే ఉంది కనుక, నేను నిలబడలేకపోయానయ్యా అని తిరిగి మరలా నోవహు దగ్గరికి వచ్చింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, స్వచ్ఛమైన నీటితో స్నానం చేసే గువ్వ, నిర్మలమైన నీటితో తన యొక్క ముఖారవిందాన్ని ప్రతిఫలింపచేసే గువ్వ, ఈ లక్షణం నీకు కావాలి. మురికి ఉన్న చోట నువ్వు ఉండకూడదు. చెడ్డ సాంగత్యం మంచి నడవని చెడిపేస్తా, జాగ్రత్త. నీ జీవితంలో ప్రభువా, నేను ఎంత మాత్రం కూడా అపరిశుద్ధతకు కానీ అపవిత్రతకు కానీ నేను చోటివ్వకుండా, గువ్వ నేత్రముల వలె ఉన్నాయి నా ప్రియుడ నేత్రాలు అంటుంది. ఆ గువ్వ నేత్రాల యొక్క అనుభవం నీ జీవితాల్లో కనబడాలనే దేవుని ఉద్దేశ్యం. అందుచేత స్వచ్ఛమైన నిర్మలమైన నది ఒడ్డుని గువ్వలు ఉంటాయి. నా ప్రియుని కన్నులు అలా కనపడుతున్నాయి అంటుంది ప్రియురాలు. ఇంకో మాట కూడా చెప్తుంది, పాలతో కడగబడినట్లు కనపడుతున్నాయి అంటుంది. ఏంటి పాలతో కడగబడ్డం? పాలు రంగు తెలుపు, నైజం బలం, మూలం శక్తి. ఈ పాలుకున్న 3 గుణాలు కూడా పాలతో కడగబడిన నేత్రాలకు ఉన్నాయి. గమనించండి ఒక మాట, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అంటాడు, శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఈ పాలు కూడా నీకు పరిశుద్ధతను తెచ్చే వాక్యానికి సాదృశ్యం, నీకు బలాన్నిచ్చే వాక్యానికి సాదృశ్యం, నీకు శక్తిని ఇచ్చేటటువంటి వాక్యానికి సాదృశ్యం. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? మనము శిశువును పోలి ఉన్నప్పుడే ఈ పాల చేత కడగబడిన నేత్ర అనుభవం మనం కలిగి ఉంటాం. ఏంటి శిశువు? శిశువుకి కక్ష కానీ ద్వేష కానీ పగ కానీ ఉండదండి. నిర్మలమైన మనసు ఉంటుందండి, స్వచ్ఛమైన మనసు ఉంటుందండి. నిజంగా పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టినా మరలా కొట్టినందుకు తండ్రి ఏడుస్తాడు, తల్లి ఏడుస్తుంది. ఆ బిడ్డ కూడా అవన్నీ మర్చిపోయి మళ్ళా దగ్గరికి వచ్చేస్తుంది. అందుకనే పౌలు గారు అన్నారు, మనం ఇక మీదట పెద్దోళ్ళ ఉండకూడదయ్యా, కక్షలతో ద్వేషాలతో పగలతో మనం ఉండకూడదు, మనం అందరం కూడా పసిపిల్లలం అయిపోవాలి అంటాడు. ఎందుకంటే గాలి తుఫాన్లు వచ్చినా, శ్రమలు ఒడిదుడుకులు కలిగినా, ఇబ్బందులనే సమస్యలు మనకు ఎదురైనా వాటికి తూలిపోకుండా సోరిపోకుండా ఉండాలంటే మనం పసిపిల్లలం అయిపోవాలి అంటాడు. మంచి అనుభవం అది. నీవు కూడా శిశువును పోలి ఉండాలి అంటే నిర్మలమైన వాక్యం అనే పాలను నువ్వు అనుభవించక తప్పదు. ఈ వాక్యం అనే పాలు నీకు పరిశుద్ధతకి, నీకు బలానికి, శక్తికి సాదృశ్యంగా చూస్తున్నాం. యాండి, వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన ఏం చేశాడండి? ఆయన జీవితంలో ఎంతోమంది నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను అన్నాడు. పాపులను రక్షించాడు ఆయన. ఆ వ్యభిచారిత పట్టబడిన స్త్రీని అన్నాడు, అమ్మా ఇక నువ్వు పాపం చేయకు, పాపం చేయకు. ఎందుచేత? నేను నిన్ను చూశాను కనుక, పరిశుద్ధుడైన నేను నిన్ను చూశాను కనుక నువ్విక పరిశుద్ధురాలుగానే జీవించాలి అన్నాడు. క్షమాభిక్ష పెట్టాడండి. ఆయన క్షమాపణతో ఆమె పరిశుద్ధతను ధరించుకుంది. ఆయన వాక్యం అనే పాలుకు సాదృశ్యం. బలాన్ని, ఏ బలం ఇది? లోక సంబంధమైనటువంటి ఆహారముతోనూ ఔషధాలతో వచ్చే బలము కాదు.
ఆయన సర్వశక్తి సంపన్నుడు. ఆయన పోరాటాలకి ఆయుధాలు అక్కర్లేదు, రథాలు అక్కర్లేదు, యుద్ధోపకరణాలు అసలే అక్కర్లేదు. ఆయన బలము చేతనే రాజుల్ని జయింపచేశాడు, ఇశ్రాయేలుకి దారులు సరళము చేశాడు, ఆయన బలము చేతన అరణ్యంలో నడిపించాడు. ఇంత గొప్ప దేవుడు మన దేవుడు. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటుంది కాబోలు ప్రియురాలు. నా ప్రియుని కన్నులు పాలతో కడబంటెట్టు కనపడుతున్నాయి. ఆయన కళ్ళల్లో నాకేం కనపడుతుందో తెలుసా? పరిశుద్ధత కనపడుతుంది, బలం కనపడుతుంది, శక్తి కనపడుతుంది. మన దేవుడు శక్తి సంపన్నుడు. ఎంతటి శక్తి అయింది గమనించండి. కొద్దిగా ఆహారం చేతిలో పట్టుకున్నాడు. ప్రార్థన చేసిన వెంటనే ఒక బృహత్తరమైన శక్తి ఆహారంలో ప్రవేశించింది గనుక 5,000 మందికి ఆహారం పెట్టగలిగారు. ఈ విధంగా మనం చెప్పుపోతేనండి మన సంవత్సరాలు, మన ఆయుష్ కూడా చాలదు. ఆయన చేసిన శక్తి కలిగిన కార్యాలు చూస్తే ఎప్పుడు మీరు వింటానే ఉంటున్నారు. ఆయన శక్తి కలిగిన కార్యాలు చేసే దేవుడు. చాలామంది అనుకుంటారు దేవుని దగ్గరికి వెళ్తే నాకు అది రావాలి, ఇది రావాలనుకుంటారు. అసలు నువ్వు వెళ్ళడం అంటూ జరిగితే నీకు కావలసినవి, అక్కర్లేనివి కూడా నీ ఇంటి నిండా ఉంటాయి. అంత శక్తి ఉందండి ఆయన దగ్గర. ఆయన శక్తి చేత ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆ శక్తి నువ్వు పొందుకోవాలి కనుక ప్రియురాలంటుంది, నా ప్రియుడు కన్నులు పాలతో కడగబడినట్లుగా ఆ కళ్ళల్లో నాకేం కనపడుతుందో తెలుసా? పరిశుద్ధత, బలం, శక్తి కనపడుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ అద్భుతమైన వాక్యాలు నువ్వు వింటున్నావు. నీ హృదయాన్ని ఏమైనా దీని వైపు మళ్లించగలుగుతున్నావా? ఆ శక్తి నేను చూడాలి, ఆ బలం నేను చూడాలి, ఆ పరిశుద్ధత నేను చూడాలని ఆకాంక్ష నీకు కావాలి. ప్రియురాలు ఇంకో మాట కూడా అంటుంది, తాచబడిన రత్నము వలె ఉన్నదంట. దేవునికి స్తోత్రం. తాచబడిన రత్నం అంటే అర్థం ఏంటండి? పొదిగించబడిన, అమర్చబడిన రత్నం. రత్నాన్ని తీసుకెళ్ళి బీరువాలో పెడితే దాని విలువ ఎవరికీ కనపడదు. కనుక దాని విలువ కనబడాలంటే అది ఒక వస్తువులో పొదిగించబడాలి. అంటే ఈయన కన్నులు పొదిగించబడినటువంటి రత్నముల వలె ఉన్నాయంట. ఎంత గొప్ప విషయం. అందుకని పొదిగించబడినటువంటి రత్నం అంటే స్థిరపరచబడినటువంటి రత్నం. దేవునికి స్తోత్రం. కనుక ఏంటి రత్నం అని చూసినట్లయితే అంటాడు, పరమగీతంలో 5:10 అంటాడు, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. నా ప్రియుడు ఏమిటనుకుంటున్నారు? నా ప్రియుడు ఆజానుభావుడు అంటలేదు, లేకపోతే మంచి అందం ఉంది, లేకపోతే మంచి రంగు ఉంది, ఉంగరాల జుట్టు ఉంది, ఇవన్నీ చెప్పట్లేదు. నా ప్రియుడు ధవళవర్ణుడు ప్లస్ రత్నవర్ణుడు. అంతేకాదండి, ఈ తాచబడిన రత్నం యెషయా గ్రంథము 54:12 అంటాడు, ప్రశస్తమైన రత్నములతో నేను నీకు సరిహద్దులు ఏర్పాటు చేశాను అంటున్నాడు. ప్రశస్తమైన రత్నాలంట. నీ హద్దులు ఏమిటి? హద్దులు. ప్రశస్తమైన రత్నాలంటే అర్థం ఏంటి? క్రైస్తవుడిగా నువ్వేం మాట్లాడాలో నీకు హద్దు ఉండాలి, ఏమి చూడాలో దానికి ఒక హద్దు ఉండాలి, ఏమి చెయ్యాలో దానికి ఒక హద్దు ఉండాలి. ఎందుకో తెలుసా? హద్దుల్లో ఉన్నదేంటో తెలుసా? రత్నములు. హద్దులు మీరి ఏ క్రైస్తవుడు ఉండకూడదండి. హద్దు మీరితే నువ్వు దేవుని శక్తిని చూడజాలవు. అంతేకాదు, నువ్వు ఎలా ఉండాలన్నది ఒక మాట. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం అంటాడు, యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు. ఎక్కడున్నారంట? కిరీటమందలి రత్నముల వలె. ఎవరు? ఇశ్రాయేలీలు, దేవుని బిడ్డలు. ఎలాగున్నారో తెలుసా? కిరీటమందలి రత్నముల వలె ఉన్నారంట. రత్నం చూసేటప్పటికి దాని విలువ కనపడుతుంది, దాని ప్రకాశం కనపడుతుంది, దాని అందం కనపడుతుంది. కిరీటం నువ్వు పెట్టుకుంటే
నువ్వు రాజువైపోతావు. దేవునికి స్తోత్రం. తాచబడిన రత్నం వలె ప్రియుని కన్నులు కనబడుతున్నాయి. అంటే లోకానికి నువ్వు ఒక విలువైన, శ్రేష్టమైన, అద్భుతమైన, మహిమకరమైన క్రైస్తవుడిగా నువ్వు కనబడాలి. అప్పుడే నీ క్రైస్తవ జీవితానికి ఒక విలువ. షూలమ్మిత అంటుంది, నా ప్రియుడు కన్నులు నదీ తీరమునందు ఉన్న గువ్వల వలె ఉన్నాయి. ఎందుకు గువ్వను పోల్చిందో మనం విన్నాం. పరిశుద్ధతకు, నిర్మలత్వానికి, స్వచ్ఛతకు సాదృశ్యం. వాక్యం అనే అర్థము ద్వారా మనం సరిచేసుకునే విధానం కూడా అక్కడ మనం చూసాం. కనుక ఇది మనకు కావాలి అంటే మన బ్రతుకు కూడా గువ్వల వలె మార్చాలని ఆయన ఈ లోకానికి వచ్చి కనికరము కలిగిన చూపు చూశాడు. ఆయన మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేశాడు ఆయన. కనుక మనం ఎలా ఉండాలో తెలుసా? నదీ తీరమందు. నదీ తీరం అంటే వాక్యానికి అంచుల్లోనే నువ్వు ఉండాలి, వాక్య పరిధిలోనే ఉండాలి. అంటే యేసు వాక్యం నీకు అనుసరించి నడుస్తూనే ఉండాలి. పాలవలే ఉండాలంట. పరిశుద్ధతను ధరించుకోవాలి. అంతేకాదు ఆయన బలాన్ని పొందుకోవాలి, ఆయన శక్తిని పొందుకోవాలి. లోకంలో నువ్వు బలహీనమైన క్రైస్తవుడిగా ఉండకూడదు, అపవిత్రమైన క్రైస్తవుడిగా నువ్వు ఉండకూడదు. అందుకనే షూలమ్మిత అంటది, నేను చూసినప్పుడు నా ప్రియుడి కళ్ళు ఎలా కనపడ్డాయో తెలుసా? స్వచ్ఛమైనటువంటి నదీ తీరమును ఉన్నటువంటి గువ్వలా కనపడ్డాయి. పోనీ అదేదో అనుకుని చూస్తే మరలా నాకు ఒక విచిత్రమైన సంఘటన కనపడింది. పాలు చేత కడగబడినట్లుగా కనపడ్డాయి. ఇంకా నేను చూసినప్పుడు నాకు తాచబడిన రత్నాల వలె కనపడ్డాయి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఈ స్వచ్ఛత, ఈ పరిశుద్ధత, ఈ నిర్మలత్వం గువ్వలను పోలి నీ జీవితం ఉండాలని ఆయన గువ్వల వలె ఉన్నదని గువ్వలతో పోల్చగలిగాడు. నీవు దేవుని బలాన్ని, దేవుని శక్తిని, దేవుని పరిశుద్ధతను కోరుకోవాలని ఆయన కన్నులు పాల చేత తాచబడిన కన్నుల వలె ఉన్నాయి. నువ్వు లోకంలో కనిపించేటటువంటి విలువైన, అందమైన, శక్తి కలిగిన రత్నం వలె ఉండాలని ఆయన ధవళవర్ణుడిగా, రత్నవర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఈ అనుభవాలు 3 కూడా నీ జీవితాన్ని పురస్కరించుకోవాలి. ఎంతకాలం చూసినా నీ జీవితం ఎక్కడేసిన గొంగలు అక్కడేలే ఉండకూడదు. కనుక ప్రభువా, ఈరోజు నాకేది తక్కువైందో దయతో, ప్రేమతో నన్ను సరిచేయి నాయనా. నేను నీ వెంబడి రావాలి ప్రభువా. నీ వాక్యం ఒడ్డునే నేను ఉండాలి ప్రభువా. నేను పాల యొక్క పరిశుద్ధత, శక్తి, బలము నేను పొందుకోవాలి ప్రభువా. రత్నము వలె నా విలువ పెరగాలి ప్రభువా. నేను నీ కిరీటమందు రత్నం వలె నేను ఉండాలయ్యా అని మనం ప్రార్థన చేయాలి. కనుక ఈ వాక్యము మీ హృదయాలకు ఆశీర్వాదకరంగా ఉంటే, ఈ వాక్యం మిమ్మల్ని స్పందించినట్లయితే దయతో, ప్రేమతో మాకు ఫోన్ చేయండి లేదా లెటర్ ద్వారా తెలియజేయండి. ఒక విషయం, మీకు సీడీలు కావాలంటే ఉచితంగా ఇవ్వబడతాయి. దాని కొరకు మీరు సంప్రదించండి. అంతేకాదు 14, 15 తారీఖుల్లో మెట్ల రామ్జీ కాలనీలో 2 దినాలు పగల సమయం మాత్రమే సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభు చిత్తమైతే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పక ఆ పండుగల్లో మాతో పాటు మీరు కూడా సంతోషించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ వాక్యము మీ హృదయాలకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. జీవం గల మా దేవా, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు. ఈ వాక్యమును నీది, నీ బిడ్డన్న ప్రభువా, ఈ వాక్యం విన్న ప్రతి వారు కూడా వారి హృదయాల్ని సరిచేసుకోవడానికి నాయనా తండ్రి, ఈ దినాన్నే వారు నా ప్రభువా నాయన విన్న వాక్యాన్ని వారి జీవితాలకు అనుభవించుకోవడానికి, వారి జీవితాల్లో మేలు, ఆశీర్వాదం అనుగ్రహించమని
సమస్యలు ఉంటే విడుదల దయచేయండి. కోర్టు సమస్యలు విడుదల దయచేయండి. అనారోగ్యాల నుంచి విడుదల దయచేయండి. అప్పుల నుంచి విడుదల దయచేయండి. నాయన వారి చదువుల్లో మంచిగా చదువుకోవడానికి కార్యము చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరచండి నాయన వారు చేసిన ప్రతి ప్రయత్నంలో సఫలపరచమని, ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. జీవితం పరిపూర్ణత నొందినది, పరిపూర్ణత నొందినది. సూర్యుని తేజమును, చంద్రుని అందమును నాలో కలిగించి ఆ ప్రభు సహవాసం. ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు, ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు. నల్లని దానను ఎండకు నేను ద్రాక్షావనముకు కావలి ఉంటిని. నల్లని దానను ఎండకు నేను ద్రాక్షావనముకు కావలి ఉంటిని. అడవికి నేను పరిమితమైతిని, ఆశలు బ్రతుకులో కోల్పోయితిని. దయగల దేవా నన్ను చూచితివి, అంతఃపురముకు నన్ను పిలిచితివి. సూర్యుని తేజమును, చంద్రుని అందమును నాలో కలిగించి ఆ ప్రభు సహవాసం. ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు, ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు. ధూమస్తంభముగా రూపించితివి, స్వయమంతయును తొలగించితివి. ధూమస్తంభముగా రూపించితివి, స్వయమంతయును తొలగించితివి. సొలొమోను పల్లకిగా మార్చితివి, నిన్ను మోయుటకు సాక్షిగా నైతిని. నీ రూపమును నా కొసగితివి, చూచెదరంతా నాలో నిన్ను. సూర్యుని తేజమును, చంద్రుని అందమును నాలో కలిగించి ఆ ప్రభు సహవాసం. ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు, ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు, ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు, ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు. నిరీక్షణ గడియలు అనే టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న మా ప్రేక్షకులకు శుభవందనములు. మా పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మీ ఆత్మీయ పరిపూర్ణత కొరకు మా ఆత్మీయ వర్తమానములు డివిడీల రూపంలో ఉచితంగా పొందదలిచిన వారు మాకు సంప్రదించండి. సంప్రదించవలసిన చిరునామా ఎం శామ్యూల్ జోయల్ డిజిటల్ స్టూడియో, అమలాపురం. సెల్ 8985570358. మీ శుభకార్యములకు, ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు మరియు క్రైస్తవ మహాసభలకు వీడియో షూటింగ్స్ చేయబడును. క్రైస్తవ ఛానల్ నందు ప్రసారం చేయబడును. గమనిక: టీవీ కార్యక్రమములు అతి తక్కువ ధరలకే షూటింగ్ అండ్ ఎడిటింగ్ చేయబడును.